ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది, మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఇక్కడ ఎలా నేర్చుకున్నారు? నేను గుజ్జనగూలు నుంచి వచ్చానండి, కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి. ఇలాగనే ఇన్స్టాలోనే చూస్తూ ఉన్నాను, మా హస్బెండ్ తీసుకొని వచ్చారు అనమాట. తను ఇలాగనే యూట్యూబ్లో మంచిది ఎక్కడ బాగా నేర్పిస్తారు ఏంటి అని చూస్తే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ సూపర్గా అని నేను వచ్చిన దగ్గర కూడా చాలా బాగా నేర్పించారు. దగ్గర దగ్గర 10 daysలో వస్తుందా లేదా అన్న ఇదితోనే వచ్చాను, కానీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా బాగా ప్రాక్టీస్ చేశారు. మెయిన్ ఏంటంటే అంటే కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు మేము చేయగలుగుతామా లేదా అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని అడుగుతారు, రోడ్ మీద చూపించకుండానే క్లాసులు అయిపోయినాయి అంటారు, కానీ బ్యాలెన్స్ వచ్చేసిందిగా. అవును, బ్యాలెన్స్ వచ్చినాక సైకిల్ రాకపోయినా బ్యాలెన్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అది పర్ఫెక్ట్గా చెప్తారు మేడం. తర్వాత మనకు బండి ఇచ్చినప్పుడు ఓకే ఈ బ్యాలెన్స్ చేస్తామనే డౌట్ లేకోకుండా బండి ఇచ్చినప్పుడు మనం మీకు ఎన్ని రోజులు పట్టింది మేడం ఆ చిన్న స్టార్టింగ్ వెహికల్ మీద? 7 days 8 days పట్టింది మేడం. నేను ఈ బండి నార్మల్గా ఎలక్ట్రానిక్ తీసుకున్నది 2 days. 2 days తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నార్మల్గా ప్రాక్టీస్ అంటే ఏదో కాలు పైన పెట్టినట్టు నేర్చుకొని వెళ్ళారు. ఇప్పుడు ఈ రోజు మా దగ్గర మీరు క్లాస్ లో లేరు. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది మీరు మా దగ్గర? 1 month అవుతుంది. ఇప్పుడు ఎలా వచ్చారు మీరు? నేను నా బండి వేసుకునే వచ్చాను. నాతో పాటు ఈ డ్రైవింగ్ స్కూల్ ఎంత బాగుంది అంటే పక్కన వాళ్ళని కూడా నేను తీసుకొని వచ్చి ఈ రోజు మాకు వీడియో చెప్తున్నారు. అవును, వీడియో చేయడం కోసమే వచ్చాను. ఓకే ఓకే, చాలా బాగుంది. వద్దా అన్న ఆలోచన లేదు. చాలా మంది ఇక్కడ 2 రోజులకే 3 రోజులకే ఫీల్ అయిపోతుంటారు. అవును, అంటే అమ్మో రావట్లేదు, చేయగలుగుతామో లేదో, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఆ కోణంలో నుంచి వచ్చిందండి. ఏమంటే 2 రోజులకు 3 రోజులకు బాగా టెన్షన్ వచ్చేదా, ఇంకా రాదేమో. మీ యొక్క ట్రైనింగ్ మా హస్బెండ్ ఒక నేర్చుకొని ఉంటారు, ఏం కాదు అన్న ఇది మంచి మోటివేషన్ గా తీసుకొచ్చారు. బాగా మేడం, ఇంట్రెస్ట్ ఉంటే మటుకు డెఫినెట్ గా నేర్చుకుంటారు. దాని మీద ఇంట్రెస్ట్ మీరు నేర్పించే చిన్నవి టిప్స్ నేర్చుకుంటే డెఫినెట్ గా నేర్చుకుంటారు. చాలా మంది మీలాగా అంటే ఇప్పుడు కొంతమంది వస్తారు 2 రోజుల్లో రావట్లేదే 3 రోజుల్లో మేము చెప్తాము 7 days సైకిల్ నడిపి ఆ చిన్న ఎలక్ట్రికల్ వెహికల్ నడిపి 2 daysలో స్కూటీ నడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరే ఇన్స్పిరేషన్ గా అన్నారు. డెఫినెట్ గా మేడం, మీరు కూడా అన్నారు ఏమంటే ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఇంకొంచెం బ్యాలెన్స్ చేస్తే చాలు, ఇంకొంచెం ఇది చేస్తే చాలు అని చెప్తా ఉన్నారు. ఆ టిప్స్ కూడా బాగా తీసుకున్నాను. ఇంటికి వెళ్ళినాక ఓకే మేడం ఇది చెప్పారు కదా, సార్ ఇది చెప్పారు కదా అన్న ఇదిలోనే చేసుకుంటూ ఉన్నాను. ఆ ఇది మీద నాకు బాగా నేర్చుకోవడానికి మీకు ఎక్కువ మంది లేడీస్ ఉండడం కూడా ప్లస్ అయింది. చాలా మంది లేడీస్ ఉండడం వల్ల మీరు ఇంకా వచ్చిన టైంలో అంటే సమ్మర్ టైంలో ఇంకా చాలా బిజీగా. అవును మేడం, నాకు 10 daysలో అయితే పర్ఫెక్ట్ గా అంటే రౌండ్ వేసే పరిస్థితి వరకు వచ్చింది. కానీ తర్వాత ఆ చిన్న టిప్స్ వల్లనే నేను బండి నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ అయింది. మీరు మీలాగే యూట్యూబ్ లో చూసి వస్తుందో లేదో ఇది నిజమో కాదో అలాగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత డెఫినెట్ గా వస్తుంది. 1 రోజు 2 రోజులు కాదు, 10 days డెఫినెట్ గా వచ్చి క్లాసులు మిస్ అవ్వకుండా చక్కగా నేర్చుకున్నారు అంటే డెఫినెట్ గా నేర్చుకుంటారు. ఓకే మేడం, మీరు ఇన్ని రోజులు మీరెందుకు ట్రై చేయలేదు, ఇప్పుడు అసలు ఎందుకు ట్రై చేసి నేర్చుకోవాలనుకున్నారు? అంటే మీకేం అవసరం అయింది? యాక్చువల్గా పిల్లలకి ఏదన్నా పేరెంట్స్ మీటింగ్ అయినా లేకుంటే ఏదైనా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలన్నా అవైలబుల్గా ఉండరు. ఆ సార్ మీద బాగా డిపెండ్ అయిపోతున్నాను. ఆ ఇండివిజువల్ కోసమే మెయిన్ నేర్చుకోవడం. ఫస్ట్లో నేను అనుకునేదాన్ని వస్తుందా రాదా అని. డెఫినెట్గా 10 days ఇంతమందిని చూసినాక మీకు ఏమనిపించింది? అంటే వచ్చి రోజు మీరు నేర్చుకొని కొద్దిసేపు ఇక్కడ కూర్చొని మీకన్నా ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళని చూసిన ప్రతిసారి ఓకే ఈరోజు 1 day కదా, ఓహో నేను ఇలా నేర్చుకుంటాను, 2 daysకి ఇలా 3 daysకి ఇలా. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అనుకుంటే దాన్ని నెక్స్ట్ నేను ఇలా నేర్చుకుంటానని కన్ఫామ్గా అనుకున్నాను, అలానే నేర్చుకున్నాను. ఓకే, కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్గా రండి. వస్తుందా లేదా అనే ఆలోచన అయితే అస్సలు అవసరం లేదు. 10 daysకి మెయిన్ బేసిక్స్ నేర్చుకున్నాము అంటే ఆటోమేటిక్గా బండి నేర్చుకోవడానికి మెయిన్ గ్రిప్ వస్తుంది అనమాట. ఇక్కడికి వస్తే మటుకు చాలా చాలా బాగా ఇక్కడ ఎక్కడైనా ఇబ్బందిగా అంటే ట్రైనర్స్ వల్ల కానీ అలా ఇబ్బంది అనిపిస్తుంది? లేదు, ఏదన్నా మేడం పలాంది సార్ పలాంది అంటే దగ్గర నిల్చోబెట్టి ఇలా కాదు ఇలా అని చెప్పి చక్కగా చెప్పారు. నేను ఆ ఇది మీదే కదా నేను ఇంకొకరిని కూడా మా ఫ్రెండ్ని కూడా జాయిన్ చేశాను. ఓకే మేడం, అంటే మీరు వచ్చినందుకు మాకు వీడియో చెప్తున్నందుకు చాలా సంతోషంగా చేయడం కోసం అంటే ఏదో నేర్చుకున్నామా. ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, వెళ్ళామా వాళ్ళకి అమౌంట్ పే చేసాము నేర్చుకున్నాము వచ్చేసామా అనుకోకుండా
మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ పనివాళ్ళ మా వీడియో కోసమే వచ్చి మాకు వీడియో వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. మీకు మెయిన్ నేను వీడియో పెట్టినప్పుడు కూడా మీరు రండి మేడం, మీరు అక్కడ ప్రాక్టీస్ చేసి పెట్టారు కదా, మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి. నేను మెయిన్ అందుకే మా హస్బెండ్ కూడా నువ్వు నడుపుకుంటూ వెళ్ళి ఒకసారి మేడం వాళ్ళకి వీడియో ఇవ్వాలి అని అన్నారు. అలాగనే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి చూపించారా? చూసారు కదా, అందరూ చాలా మంది ఎంతో అంటే ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వస్తే నేర్చుకొని వెళ్ళగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. మెయిన్ మీకు ఇక్కడ లేడీ ట్రైనర్స్ ఉంటారు, అంటే కరెక్ట్ ఏజ్ వాళ్ళు కూడా మీకు నేర్పించే వాళ్ళు ఉంటారు. ముసలి వాళ్ళు అలా పెద్ద ఏజ్ వాళ్ళతో ఉండదు మీకు ట్రైనింగ్ అనేది. మీకు ఇక్కడ చిన్న ఏజ్ వాళ్ళు అంటే మీకు ప్రతి ఒక్కటి వెంటనే మీ వెనకాల తిరిగి చెప్పగలిగే అంత స్టామినా ఉన్న ట్రైనర్స్ ఉంటారు కాబట్టి చక్కగా నేర్చుకోవచ్చు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఆపలేండి, టప ఈ వీడియోలోనే పడేసిద్ది. ఇంకో రౌండ్ అండి ఆ వీడియోలో అమ్మాయి. ఎవరైనా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వండి. మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఎంతోమంది లేడీసు చాలా ఇన్స్పిరేషన్తో ఏజ్తో సంబంధం లేకుండా నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వండి. చిన్న ప్రాబ్లం వచ్చినా ఒకవేళ ఇప్పుడు ఈ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి మేము వదిలేము, మళ్ళీ వెంటనే మీకు ఒకవేళ కింద పడినా కూడా అంటే మీరు వచ్చేటప్పుడు కింద పడినా కూడా దెబ్బ తగలదు ఇక్కడ అనే ఇన్స్పిరేషన్తో రండి. పడతామేమో అనే భయంతో మాత్రం రావద్దు. ఓకే, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు.